హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే బాస్ ప్రో సాఫ్ట్స్ కంపెనీ నుంచి యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మీకు బాగా రాయడం ఒక్కటి వస్తే చాలు అనమాట. వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెలకు జీతం 27,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక చూడండి గైస్, మనకైతే బ్రో సాఫ్ట్స్ అంటే బాస్ ప్రో సాఫ్ట్స్ అని అర్థం అనమాట. బాస్ ప్రో సాఫ్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకి క్లబ్ కస్టమర్ సర్వీస్ అవుట్పేటర్గా వీళ్ళైతే వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. తూర్పు పియోరియా ఇల్లినాయిస్ బాస్ ప్రో దుకాణాలు రెగ్యులర్ పార్ట్ టైం జాబ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరైతే పార్ట్ టైంగా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే సారాంశం క్లబ్ కస్టమర్ సర్వీస్ అవుట్ఫిట్టర్ మా అతిథులకు ప్రపంచ స్థాయి కస్టమర్ సేవను అందిస్తుంది. అదే సమయంలో కస్టమర్లకు క్లబ్ మెంబర్గా మారడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కొత్త సభ్యులను పొందడం మరియు సక్రియం చేయడం, అలాగే క్లబ్ అమ్మకాలు, కస్టమర్ అనుభవం, ఫీర్ కోచింగ్ మరియు ఇన్ఫ్లుయెన్సింగ్ మరియు రెగ్యులారిటీ సమ్మతి వంటి వాటిని పొందడం అనేది చాలా అవసరం అన్నమాట. మరియు సక్రియం చేయడం వంటి ఖాతా సర్వీసింగ్ మరియు ఇతర క్లబ్ ప్రక్రియలను అమలు చేస్తున్నప్పుడు కూడా మీకు చాలా అవసరము. క్లబ్ అవుట్ఫిట్టరు ఉక్త నిపుణుడిగా ఉంటారన్నమాట. మీరు ముఖ్యమైన విధులు వచ్చేసరికి ఇక్కడ ప్రపంచ స్థాయి కస్టమర్ సేవకు మీరైతే బలమైన నిబద్ధతకు మద్దతు ఇస్తారనమాట. మరియు కస్టమర్లందరికీ ఆహ్లాదకరమైన మరియు ఉత్పాదకతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ముందస్తుగా కస్టమర్లను అభినందించి బాస్ ప్రో సాఫ్ట్స్ కాబేలా యొక్క క్లబ్ మెంబర్గా మారే అవకాశాన్ని వారికి అందజేస్తుంది. లేదా ప్రస్తుత సభ్యునికి ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అన్ని బాస్ ప్రో షాప్లు మరియు కాబేల యొక్క క్లబ్ కార్యాచరణ మరియు సమ్మతి ప్రోగ్రాములను అమలు చేస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. వినియోగదారులకు ఉక్తతలను ప్రదర్శిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ప్రకటనల విక్రయాలపై అవగాహన కలిగి ఉంటుంది అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే స్వీయ మరియు స్టోర్ కోసం మెట్రిక్ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది. అలాగే క్లబ్ ఇన్వెంటరీని ఖచ్చితంగా ఉంచుతుంది మరియు క్లబ్ బూత్ను శుభ్రంగా మరియు క్రమబద్ధకరంగా ఉంచడం అనేది ఉంచుతుంది అనమాట. చెల్లింపులకు ప్రాసెస్ చేయడము, ఖాతా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మరియు అప్లికేషన్లను ప్రాసెస్ చేయడం వంటి సేవా ప్రక్రియలతో సహా పూర్తి క్లబ్ సభ్యుల అనుభవాన్ని అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. రోజువారీ అభిప్రాయాన్ని మరియు నివేదికలను సకాలంలో మరియు ఖచ్చితమైన పద్ధతుల్లో అందిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. క్లబ్ న్యాయవాది మరియు ప్రతినిధిగా ఫీర్ కోచింగ్, గుర్తింపు మరియు మద్దతును అందిస్తుంది. అలాగే వ్యాపార అవసరాలు ఆధారంగా స్టోర్లోని అన్ని ప్రాంతాలకు సేవను అందిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. కేటాయించిన అన్ని ఇతర విధులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు అనుభవం, అర్హత అనేసి చెప్పడం జరిగింది. కనీసం డిగ్రీ అవసరం అనేది వీళ్ళకైతే తెలుస్తుంది అనమాట. హై స్కూల్ డిప్లొమా లేదా తస్మా అనుభవం కూడా చాలా అవసరం. అనుభవం అనేది ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. 0 to 2 years అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదనమాట. నో ఎక్స్పీరియన్స్. ఓకేనా? సో ఇదనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే జ్ఞానం, నైపుణ్యం మరియు సామర్థ్యాలు అనమాట.
ఇక్కడ చూడొచ్చు, అద్భుతమైన సంస్థా నైపుణ్యాలు మరియు వివరాలకు శ్రద్ధ వహించడం అనేది తెలిసి ఉండాలి. కస్టమర్ సేవా వాతావరణంలో అనుభవం అనేది చాలా అవసరం. అద్భుతమైన శబ్ద మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి కూడా చాలా అవసరం. అలాగే కొత్త ప్రక్రియలు మరియు విధానాలకు అనుకూలత అనేది చాలా అవసరం. పర్యవేక్షించబడినప్పుడు అద్భుతమైన స్వీయ ప్రేరణ మరియు చొరవ అనేది చాలా అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రయాణ అవసరాలు నాట్ అలౌడ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీకు శారీరక అవసరాలు అనమాట. సేల్స్ ఫోర్స్లో కస్టమర్లకు సహాయం చేయడానికి షిఫ్ట్ సమయంలో నిలబడండి మరియు లేదా నడవండి అనేసి చెప్పడం జరిగింది క్లియర్గా. అలాగే సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి, ఇతరులతో నిరంతరం కమ్యూనికేట్ చేయడానికి తగినంతగా వినండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే మణికట్టు చేతులు మరియు లేదా వేళ్ళను కలిగి ఉండే కదలికలను నిరంతరం పునరావృతం చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. అలాగే అప్పగించిన పని యొక్క ఖచ్చితత్వం, చక్కదనం మరియు సంపూర్ణతను నిరంతరం అంచనా వేయగలిగే విధంగా ఉండాలి. అలాగే నెక్స్ట్, నిరంతరం 20 పౌండ్ల వరకు వస్తువులను ఎత్తడం మరియు కదిలించడం వంటి తేలికపాటి పని అనేది మీకు చాలా అవసరం అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, అప్పుడప్పుడు నిచ్చెనలు, మెట్లు, స్టెప్స్, స్టూల్స్ మొదలైన వాటిని ఎక్కండి లేదా దిగండి అనేది కూడా మీకు చాలా అవసరం అనమాట. సో ఇవన్నీ చేయవలసిన శారీరక అవసరాలు. అప్పుడప్పుడు ధ్వనించే వాతావరణంలో పనిచేయగలిగే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్వతంత్ర తీర్పు అనమాట. స్థాపించబడిన విధానాలు మరియు ఆవిష్కరణలు ఉపయోగించి సాధారణ పర్యవేక్షణలో పనులు మరియు విధులను నిర్వహిస్తుంది. సమస్యలను పరిష్కరించడానికి పరిమిత ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటుంది. పని అసైన్మెంట్లను పూర్తి చేయడానికి అప్పుడప్పుడు స్వతంత్ర తీర్పు అవసరం. తరచుగా పని విధానాలు మరియు అభ్యాసకులకు సిఫార్సులు చేస్తుందన్నమాట. పార్ట్ టైం ప్రయోజనాలు సారాంశం అనమాట. నెక్స్ట్, రిటైల్ వస్తువులు, మా రెస్టారెంట్లు ప్రపంచ స్థాయి రీస్టార్ట్లు మరియు పరిరక్షణ ఆకర్షణలపై డిస్కౌంట్లను ఆస్వాదించండి అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు, కొన్ని ఇవ్వడం జరిగింది. డెంటల్, విజన్, స్వతంత్ర ప్రయోజనాలు, 401k రిటైర్మెంట్ సేవింగ్స్, అలాగే చెల్లింపు సెలవు అనమాట. బాస్ప్రో కేర్స్ ఫండ్, అలాగే మరియు మరిన్ని అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే, బాస్ప్రో షాప్లో సమాన అవకాశాలు, యజమాని నియమిత నిర్ణయాలు, జాతి, రంగు, మతం, లింగం, గర్భం, లైంగిక ధోరణి, లింగతుపు, వయసు, జాతి మూలం, పూర్వీకులు, పౌరసత్వ స్థితి, వైకల్యం, అనుభవం, స్థితి, జన్యు సమాచారం లేదా వర్తించే ఇతర ప్రాతిపదికలతో సంబంధం లేకుండా నిర్ణయించబడతాయి. సమాఖ్య, రాష్ట్ర లేదా స్థానిక చట్టం అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సహాయకృతమైన వసతి అనమాట. వికలాంగులు చట్టం మరియు నిర్దిష్ట రాష్ట్ర లేదా స్థానిక చట్టాల ప్రకారం తెలిసిన వైకల్యాలు ఉన్న అర్హత కలిగిన వ్యక్తులు సహాయకృతమైన వసతికి అర్హులు అనేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అలాగే దరఖాస్తు ప్రక్రియలో ఏదైనా భాగాన్ని మీకు సహాయకృతమైతే, వసతి అవసరమైతే దయచేసి మీ సమీప స్థానాన్ని సందర్శించండి లేదా hrcomplaints@basepro.comలో మమ్మల్ని సంప్రదించవచ్చు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, క్లియర్గా ఎక్కడైతే మెన్షన్ చేశారనమాట ఈమెయిల్. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే రైట్ సైడ్లో ఉన్న ఇప్పుడే వర్తించు అనే దానిపైన క్లిక్ చేయొచ్చు, లేదంటే చాట్ చేసైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఉద్యోగం పట్ల ఆసక్తి ఉందా అనే దానిపైన చాట్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ మీకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడే వర్తించి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీకి ఈ విధంగా తీసుకువెళ్తుంది అనమాట. మీరైతే బాస్ప్రో కంపెనీకి అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాలన్నమాట. డిడ్ యూ హ్యావ్ అనే అకౌంట్. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని దానిపైన క్లిక్ చేస్తే మీ క్రియేట్ అకౌంట్ అని ఈ విధంగా వస్తుంది. పాస్వర్డ్
an ఆల్ఫాబెట్ క్యారెక్టర్, ఒక ఆల్ఫాబెట్ క్యారెక్టర్ ఉండాలి. మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలన్నమాట. ఒక న్యూమరిక్ క్యారెక్టర్ అనేది ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒకటి లోవర్ కేస్ క్యారెక్టర్ అనేది ఉండాలి, అలాగే అప్పర్ కేస్ క్యారెక్టర్ కూడా ఉండాలన్నమాట. దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఇచ్చిన విధంగా అయితే సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకొని పాస్వర్డ్ టైప్ చేసి మళ్ళీ వెరిఫై పాస్వర్డ్ టైప్ చేసి అప్పుడు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో అప్పుడు మీరు డైరెక్ట్గా అప్లై చేసుకున్నట్టుగా అవుతుంది అనమాట, అప్లై చేసుకోవడానికి. ఓకేనా? సో ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి మీరైతే అకౌంట్ క్రియేట్ చేసి. దీని యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.